రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. మత్తులో ఎర్రబోడ కాలనీలో పార్క్ చేసిన కార్ అద్దాలు పగలగొట్టింది గంజాయి బ్యాచ్. ప్రశ్నించిన యజమానిని బెదిరించారు నిందితులు. అడ్డొచ్చే వారిపై దాడులు చేస్తున్నారు. ఎర్రబోడలో వీరప్పగుడి మెట్లపై మద్యం సేవించి బీర్ బాటిల్స్ అక్కడే పడేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. కారద్దం బలగొట్టిరు, ఫుల్ తాగున్నారు. వాళ్ళు ఎందుకు బలగొట్టారంటే నా ఇష్టం, నువ్వే మీరు అడగని కానీ నా మీద కొట్టడానికి వచ్చారు. ప్రతిరోజు రాత్రి 1 నుంచి తెల్లారి 4-5 గంటల దాకా కొట్టున్నారు. గంజా తాగుతారు, బీడీ తాగుతారు. మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళ వల్ల మేము చాలా భయం ప్రాంతం పడుతున్నాం. ప్రతిరోజు పొద్దున్న లేతున్న భయం అవుతుంది. అద్దం బలగొస్తున్నారు, ఏది పడితే చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారా, మీకు పని పాట లేదంటే నువ్వేమో చెప్పనీకి అని మాట్లాడుతున్నారు. మా మీదకి ఇక్కడ బీరప్ప గుడి ముందు మెట్ల ముందు రోజు దాగు ఇక్కడే ఉంటున్నారన్న. మేము ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు లేదు, వినట్లేదు. పోలీస్ కాంప్లైంట్ కూడా ఇచ్చినాం ఇంత ముందుకు. ఇచ్చినా కానీ వాళ్ళు అక్కడ పోతున్నారు, ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ బస్సులో ఉన్న వాళ్ళ మీద సేవ్ చేస్తున్నారు. అట్లా ఇక్కడ పోతున్న లేడీస్ని కూడా చెడాయిస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారంటే ఎందుకు అని మా మీదకే మాట్లాడుతున్నారు. ప్రతిరోజు వాళ్ళతో మాకు ఒక నరకయాతన అయిపోయింది. వాళ్ళ వల్ల మేము చాలా బాధపడుతున్నాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు తక్షణమే క్లియర్ చేయాలి. వాళ్ళ ప్రతిరోజు భయం ఉంటున్నాం. ఇప్పటికి 6 నెలల నుంచి ప్రతిరోజు నైట్ ఉంటున్నారు. ఇక్కడ 11 గంటల నుంచి తెల్లారి వరకు వాళ్ళు ఇక్కడ టీవీ కొడుకులు చెక్ చేసి కూడా కనిపిస్తారు. వీళ్ళు తాగుతారు, ఇక్కడే గుడి ముంగట ఇక్కడే ఉంటున్నారు. రోజు ఎంత చెప్పినా పోవట్లేదు. ఏమనంటే మామయ్యకే కొట్టడానికి వస్తున్నారు. వాళ్ళు ఇది జరుగుతుంది. ఎందుకు కొట్టిరంటే పైకే తిడుతున్నారు. కారు తగలబెడతామని ఎక్కువ మాట్లాడుతున్నాం. నీ కారు ఎంత నువ్వెంత అని చెప్పి మామయ్యకే ఉల్టా తిరుగుతున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు అయిపోయి